సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఉప్పల్ వేదిక బుధవారం జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్స్తో ముంబై బౌలర్స్ని చెడుగుడాడేశాడు. సునామీ ఇన్నింగ్స్తో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఫాస్టెస్ట్ 50 నమోదు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లోనే సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా అభిషేక్ శర్మ అతన్ని అధిగమించాడు. ఈ ఇద్దరికన్నా ముందు సన్ రైజర్స్ తరపున డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ ఆర్మీ తరపున ఇదే ఫాస్టెస్ట్ 50గా ఉండగా తాజా మ్యాచ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ రికార్డ్ని అధిగమించారు. ఇక ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిటే ఉండడం విశేషం. మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ గెరాల్డ్ కోయిట్జీ వేసిన నోబాల్ ద్వారా లభించిన ఫ్రీ హిట్ ని 6గా మలిచి తన హార్డ్ హిట్టింగ్ ని మొదలుపెట్టాడు. పీయూష్ చావ్లా వేసిన మరుసటి ఓవర్లో 3 భారీ సిక్సర్స్ బాదిన అభిషేక్ శర్మ గెరాల్డ్ కోయిట్జీ వేసిన 8వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు. క్వెనా మఫకా వేసిన 10వ ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా 4, 2 సిక్స్లు బాది 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరుసటి బంతిని కూడా బౌండరీ తరలించిన అతను పీయూష్ చావ్లా వేసిన 11వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే ఒక వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.